వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. టీడీపీ నేతలు నాతో టచ్లో ఉన్నారు అని చెప్పి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ అంశం మీదే ఈరోజు టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రాష్ట్ర రాజకీయాలు, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో, తెలంగాణలోనే కాదు, ఈరోజు కేసీఆర్ బిడ్డ కవిత ఒక సంచలనం. ఆమె వేస్తున్న అడుగులు కానీ, ఆమె వెళ్తున్న దారి కానీ నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యేలాగా చేస్తున్నాయని. ఎంత కాదన్నా కేటీఆర్ లాంటి వాళ్ళు బయటికి ఆమెను గెంటేసినా, ఆవిడ ఆ సఫికేషన్ తీసుకోలేక బయటికి ఎగ్జిట్ అయినా, ఈరోజు ఎవ్వరు కాదన్నా అవునన్నా ఆవిడ కేసీఆర్ బిడ్డే, ఆవిడ కేటీఆర్ సోయానా చెల్లె, వాళ్ళందరిది కూడా ఒకటే రక్తమే. కానీ అలాంటి కవిత ఈరోజు పక్కలో బల్లెంలా మారింది కేసీఆర్కు. సో ఈ రోజున ఆ సఫికేషన్ తీసుకుని ఆమె బయటికి రావడం ఇదంతా ఒక ఎత్తు అయితే, కేసీఆర్ని ఈరోజు కూతురు రూపంలో వెంటాడుతున్న శాపాలన్నీ కూడా ఆయన చేసుకున్న స్వయంకృతాపరాధమే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ చేసిన అరాచకాలు కానీ, ఆయన తెలంగాణ ప్రజలంటే ఆయన చూసే చిన్నచూపు కానీ, ఆయన చూపించే ఒక అహంభావం కానీ, అధికార దర్పం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కసారిగా నేలకబడ్డారు అధికారం దూరం అవడంతో కేసీఆర్. పులి మీద పుట్రలా ఈరోజు కవిత నా టార్గెట్ నువ్వే అన్నట్టుగా ఆయన మీదకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. స్వయాన ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఆవిడ వదులుకున్నారు. అటు హరీష్ రావు దగ్గర నుంచి కేటీఆర్ దాకా, ఇటు తన తండ్రి దగ్గర నుంచి సంతోష్ రావు దాకా అందరినీ కూడా ఆవిడ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే తన పార్టీ పెడతానని ఆవిడ అనౌన్స్ చేశారో ఆ రోజే తన టార్గెట్ బీఆర్ఎస్ఏ అని చెప్పేశారు ఆవిడ. ఇతర పార్టీలు కాదు, నా టార్గెట్ బీఆర్ఎస్ఏ అని చెప్పడం ద్వారా ఆ పార్టీలో ఈరోజు దగ్గరుండి జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు. కేసీఆర్ ఎంత జరుగుతున్నా, ఏం జరుగుతున్నా, తెలంగాణ సమాజం తన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా ఆయన ఆ గడప దాటి బయటికి రాడు, ఫామ్ హౌస్ దాటి బయటికి రాడు. ఆఖరికి అక్కడే పడి తుంటి విరగొట్టుకున్నా కూడా అప్పుడేదో హాస్పిటల్కి వచ్చాడు, ఆ తర్వాత ఏదో ఒక్కసారి అసెంబ్లీకి వచ్చారు అనర్హత వేటు పడుతుందని. ఇక హరీష్ రావు లాంటి వాళ్ళు అసెంబ్లీలో మొత్తుకుంటున్నా ఈరోజు ఆయన పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితి లేదు. ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భం హరీష్ రావుది. కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది మొన్నటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో లోకల్ బాడీస్తో పూర్తిగా క్లియరెన్స్ వచ్చేసింది. ఆ తర్వాత మనం చూస్తే అంతకన్నా ఈ రోజున సంతోష్ రావు లాంటి వాళ్ళు అసలు జనాన్ని ఫేస్ చేసే సిచ్యువేషన్లో ఆయన లేరు. సో ఇవన్నీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి, ఈరోజు బీఆర్ఎస్ ప్రస్థానం కేలికతం దుకాణం బంద్ అని. దాంతోపాటు ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ని వెంటాడుతూ వస్తుంది. ఆల్రెడీ కాళేశ్వరం అంశం మీద సిబిఐ కేసును కూడా రెఫర్ చేశారు రేవంత్ రెడ్డి. బీజేపీ చేతుల్లోకి వెళ్ళింది అది ఈ రోజున. అంతేకాదు ఫార్ములా 1 రేస్లో కేటీఆర్ చేసిన అరాచకాలు కూడా బయటపడ్డాయి. ఆయన రేపో మాపో విచారణకు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఇన్ని సమస్యల మధ్య ఈరోజు పార్టీని తిరిగి దాన్ని పూర్తి స్థాయిలో రీవ్యాంప్ చేయడం అంటే కేసీఆర్ వల్ల కాని పని. దీన్ని కవిత అవకాశంగా తీసుకొని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కి ఇంక ఇప్పట్లో లేచే పరిస్థితి లేదు కాబట్టి ఆ పార్టీలో ఉన్న నేతలంతా తన వైపుకి రండి అని చెప్తా ఉంది. దానిలో భాగంగానే ఆవిడ టీడీపీ నేతలు నాతో టచ్లో ఉన్నారు అని చెప్తా ఉంది. టీడీపీ నేతలు అంటే ఎవరు? ఈరోజు కేసీఆర్ వెంట నడిచిన నేతలు ఎవరు? కేసీఆర్తో సహా కేసీఆర్ వెంట నడిచిన మెజారిటీ 90% నేతలంతా కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు బీఆర్ఎస్లో. ఆ రోజు స్వయంగా కేసీఆర్ తనకు స్పీకర్ పదవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ బయటికి రావడం జరిగింది. ఆయన ఆ రోజు టీఆర్ఎస్ పేరుతోని తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీని పెడితే ఆ రోజు కేసీఆర్ వెంట నడిచింది, ఆయన సపోర్ట్ చేసింది కూడా మెజారిటీ టీడీపీ నేతలే. అయితే అప్పటికప్పుడు కొంతమంది నేతలను అయితే తయారు చేసుకోగలిగాడేమో కానీ ఆ తర్వాత రోజుల్లో తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్కి వెళ్ళిన దగ్గర నుంచి 2000 ఏదైతే మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ అధికారాన్ని కోల్పోయిన దాకా ఆయన టార్గెట్ టీడీపీనే. ఎందుకంటే టీడీపీని టార్గెట్ చేయడం ద్వారా, చంద్రబాబు నాయుడిని హ్యూమిలేట్ చేయడం ద్వారా, తెలంగాణ వేదిక నుంచి టీడీపీని దూరం చేయడం ద్వారా, ఆ పార్టీ గద్దెల్ని కోల్గొట్టడం ద్వారా పూర్తి స్థాయిలో తన పార్టీని బలోపేతం చేసుకున్నారు కేసీఆర్. టీడీపీ లాంటి ఒక పార్టీ అక్కడ ఎదురుగా ఉంటే కేసీఆర్ పార్టీకి బలం ఉండదు, కేసీఆర్ పార్టీకి బేస్ ఉండదు. అందుకే చాలా స్ట్రాటజిక్ ప్లే చేశారు. సో ఈరోజు కవిత టార్గెట్ ఏంటి? బీఆర్ఎస్లో ఉందంతా ఎవరు? టీడీపీ నేతలే. మనం చూస్తే ఫస్ట్ తెలంగాణ ఉద్యమ సమయంలో సగం మంది టీడీపీ తెలంగాణ నుంచి ఏపీ మీద ఫోకస్ పెట్టిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సగం మంది నేతలు టీఆర్ఎస్ వైపు వస్తారు. అప్పుడు టీఆర్ఎస్ ఉండింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కావచ్చు, 18 ముందస్తు ఎన్నికల్లో కావచ్చు, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తాన్ని తన పార్టీలోకి తీసుకున్నారు. కొంతమందికి 14లో మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత 18కి వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో టీడీఎల్పీని కూడా తన పార్టీలో కేసీఆర్ విలీనం చేసుకున్నారు. అంటే ఈరోజు బీఆర్ఎస్లో టాప్ టు బాటం ఉన్న నేతలంతా కూడా టీడీపీ నేతలే. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా అవకాశం వచ్చి తెలంగాణ పార్టీ ఆఫీస్లో కూర్చుంటే మెజారిటీ బీఆర్ఎస్ నేతలంతా వచ్చి చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. మేమే ఆ పార్టీని సపోర్ట్ చేస్తాం, మీరు కానీ ఫోకస్ పెడితే అని చెప్పి ఆయనకు ఒక ధీమా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ రోజున పూర్తి స్థాయిలో కవిత ఫోకస్ అంతా కూడా టీడీపీ నేతల మీదే ఉంది. ఎందుకంటే ఆ టీడీపీ నేతలు అంత మెజారిటీ ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకి ఇండివిజువల్గా ఉండే ఓట్ బ్యాంక్ ఇండివిజువల్గానే ఉంది ఇప్పటి వరకు కూడా. ఎన్నోసార్లు అది ప్రూవ్ అయింది కూడా. ఈవెన్ బీఆర్ఎస్లో ఎంతమంది టీడీపీ నేతలు ఉన్నా టీడీపీ జెండాలు అవసరమైనప్పుడు రేవంత్ రెడ్డి వైపే ర్యాలీ అయ్యాయి. అది కూడా ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. సో అలా టీడీపీ నేతలే కవిత టార్గెట్.
ఎందుకు పదే పదే ఆమె టీడీపీ పేరు ఉచ్చరిస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు పేరు ఉచ్చరిస్తూ ఉంది అంటే ఈరోజు ఇప్పటికీ నేతలు ఇంతమంది వదిలి బీఆర్ఎస్కి వెళ్ళినా, ఇంతమంది మొత్తం టీడీపీ ఖాళీ చేయించే ప్రయత్నం జరిగిన కేసీఆర్ వైపు నుంచి ఇప్పటిదాకా కూడా టీడీపీ క్యాడర్ కొంత సాలిడ్గా ఉంది గ్రౌండ్ రియాలిటీస్లో. ఆల్మోస్ట్ ఒక 30-35 కాన్స్టిట్యున్సీస్లో తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ గెలుపు ఓటమిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో ఉంది. దట్టు వాళ్ళలో బీసీ క్యాడర్ చాలా బలంగా ఉంది. అందుకే కవిత టార్గెట్ టీడీపీనే. ఆ నేతలు నా టార్గెట్ టీడీపీ, నా టార్గెట్ టీడీపీ, ఆ నేతలంతా నాతో టచ్లో ఉన్నారు అని చెప్పడం ద్వారా మిగతా బీసీ క్యాడర్ను కూడా, టీడీపీకి సాలిడ్గా ఉన్న పునాదులను కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం కవిత వైపు నుంచి జరుగుతోంది. అంటే తన ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్, నెక్స్ట్ టార్గెట్ టీడీపీ. అంటే ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ అన్నా కూడా అక్కడ ఉందంతా టీడీపీ నేతలే. మెజారిటీ కరుడుగట్టిన కేసీఆర్ అభిమానులు తప్ప, కరుడుగట్టిన కేసీఆర్ ఫాలోయర్స్ తప్ప మిగతా నేతలంతా కవిత వైపు చూసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ఆల్రెడీ ఫుల్ అయింది. బీజేపీ భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఆల్మోస్ట్ కవిత ఒక ఆప్షన్గా వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. చాలామంది అందుకే టచ్లోకి వచ్చారు అని చెప్తుంది ఆవిడ. కవిత నెక్స్ట్ టార్గెట్ ఏంటి? తెలంగాణ టీడీపీ క్యాడర్. సో ఆటోమేటిక్గా అందుకే ఆవిడ చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. తెలంగాణ బీసీ క్యాడర్ని, తెలంగాణ టీడీపీ క్యాడర్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అందుకే ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలు నాతో టచ్లోకి వచ్చారు అని చెప్పడం ద్వారా అన్ని పార్టీల్లో ఉన్న టీడీపీ నేతలంతా ఒక ఆప్షన్ కోరుకుంటా ఉన్నారు. ఆ ఆప్షన్ నేనే కాబోతున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే కవిత ఎప్పుడు కూడా టార్గెట్ బీఆర్ఎస్ అంటే టార్గెట్ నువ్వే అని వాళ్ళ తండ్రికి చెప్పకనే చెప్తా వస్తుంది. అది రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో నటించిన బన్నీ చెప్తూ ఉంటాడు, నేను కత్తి దూసుకుంటూ వచ్చేది నీకోసమే రుద్రమా అని. అలాగే ఆవిడ ఈరోజు కత్తి దూసుకుంటూ వచ్చేది కేసీఆర్ కోసమే, కేసీఆర్ పార్టీ కోసమే అన్నట్టు పోర్ట్రైట్ చేస్తూ ఉంది. మొత్తానికైతే తెలంగాణ టీడీపీ మాజీ నేతలు, ప్రజెంట్ నేతలు, క్యాడర్ కేంద్రంగా కవిత చేస్తున్న రాజకీయం ఎంతవరకు ఆవిడకి మైలేజ్ తీసుకొస్తుంది అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది.